నమస్కారం. వేదిక మీద ఉన్న మీ అందరి దీవెనలతో మొన్న మున్సిపల్ చైర్పర్సన్ గా అయిన సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్థానిక 30వ డివిజన్ కౌన్సిలర్ గారికి, వేదిక మీద కొత్తగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు, ఈ ప్రాంత ప్రముఖులు ఉన్నారు. వేదిక ముందు నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు ఇవ్వండి. మీకు తెలిసిందే, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి, పేదోడి సంక్షేమం, పేదోడికి ఈ ప్రభుత్వం చేస్తానని భరోసా ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేయాలనే చిత్తశుద్ధి. దాంట్లో భాగమే ఈనాడు 30వ డివిజన్లో సుమారు 450 లక్షల రూపాయలతో వరంగల్ R&B రోడ్డు నుండి ఆటో నగర్ మీదుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వరకు బీటీ రోడ్డుకి శంకుస్థాపన ఇంతకు ముందే చేసుకున్నాం. అంతేకాదు అనేక రోడ్లు మీరు శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 58.95 లక్షల రూపాయలతో 58.95 లక్షల రూపాయలతో అనేక రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఈనాడున్నాయి. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి అండగా ఉండే దాంట్లో, పేదవాడిని ఆదుకునే దాంట్లో ఎన్ని రాజకీయ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాడే నాకు ముఖ్యమని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మీకు ఇస్తున్నాం. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత కరెంటు, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పువ్వ పేదవాళ్ళకు కూడా తినాలని సన్న బియ్యం, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చాం. 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళకి మొదట విడత ఇచ్చాం. రాబోయే కొద్ది రోజుల్లో 2వ విడత ఇస్తాం. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేశాం. రైతు భరోసా ఇస్తున్నాం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 ఇస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలి అని ప్రతి సంవత్సరం 23-24 వేల కోట్ల రూపాయలకు రూపాయి కూడా వడ్డీ లేకుండా ఆ ఆడబిడ్డల సంక్షేమం కోసం నిధులు ఇస్తున్నాం. బ్యాంకు నుంచి లోన్లు శాంక్షన్ చేపిస్తున్నాం. ఇలా నిరుద్యోగ యువతకి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 73,000 ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసి ఈనాడు ప్రభుత్వం విద్యకి, వైద్యానికి కూడా పెద్ద వేసిన సంగతి మీకు తెలిసిందే. సుమారు ఇక్కడ ఈరోజు 227 మంది నిరుపేదలు వైద్యం చేసుకుంటే వారికి 70,42,000 రూపాయలు చెక్కులు ఇప్పుడే పంపిణీ చేసుకోబోతున్నాం. అంతేకాదు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా 64 మందికి 64,07,000 రూపాయలు చెక్కులు కూడా పంపిణీ చేసుకోబోతున్నాం. ఇవన్నీ నా పేదింటి ఆడబిడ్డ, నా పేదింటి కుటుంబ సభ్యుడు ఎక్కడ ఇబ్బంది పడద్దు. వైద్యానికి గాని ఇతరత్ర అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం అండదండలుగా ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ, మీ చల్లన్న దీవెనలు, మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఉండే విధంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది అని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.